చాలామంది చేపల పులుసు వండడం చాలా కష్టం అని అనుకుంటారు. ప్రతిసారి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో లేదో అనే టెన్షన్ ఉంటుంది. బట్ ఇలా చేశారంటే అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయగలుగుతారు. దీనికోసం ముందుగా చేప ముక్కల్ని క్లీన్ చేసుకుని అందులోకి ఉప్పు, పసుపు, కారాన్ని వేసి మేనేజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి, 4 లవంగాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలానే కొంచెం చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని వేసుకొని ఒక 2 ఉల్లిపాయల్ని కాస్త కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి, అలానే కొద్దిగా టమాటో ప్యూరీని కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని మొత్తం వేసేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చేప ముక్కల్ని వేసేసుకొని తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఈ చేప ముక్కలు కాస్త ములిగేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీరని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా కుదుపుకుంటూ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చేపల పులుసు కాస్త దగ్గర పడ్డాక మరి కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ.